బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నట్టు జిల్లాలో యూరియా కొరత లేదని ఆత్మ చైర్మన్ గొర్లరాజు యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధి మండల కేంద్రంలోని మార్కెట్ కార్యాలయంలో వాళ్ళు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సోనాల మండల కేంద్రంలో ఆదివారం ఆఫీస్ బంద్ ఉన్న సమయంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు యూరియా కొరత ఉందంటూ ధర్నాలు చేయడం అవివేకమన్నారు. ఆదివారం అయినప్పటికీ రైతులు ఎవరు ఇబ్బంది పడకుండా సొసైటీ సిబ్బంది గోదాంకి వెళ్లి యూరియా ఇస్తామంటే ఎవరూ తీసుకోలేరని తెలిపారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే ఇలాంటి నీచమైన రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని తెలిపారు. ఇలాగే నీచ రాజకీయాలకు పాల్పడితే రైతులే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు. మరోసారి ఇలా అబద్ధపు ప్రచారాలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. రైతులు ఎవరు కూడా ఇలాంటి అబద్ధపు ప్రచారాలు నమ్మవద్దని, రైతులకు సరిపడా యూరియా ఉందని తెలిపారు. ఈ ఆఫీసులకు సెలవు ఉంటుంది. ఆ సెలవును కూడా వాళ్ళకు తెలివి లేక ఏదో కొందరిని టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు కొందరు రైతులను రోడ్ పైన పెట్టడం జమ చేసి యూరియా ఇస్తలేరు అని చెప్పడం. ఆదిలాబాద్ జిల్లాలోనే బోధ్ మండలం, సోనాల మండలం కానీ బోధ్ నియోజకవర్గంలో ఏనాడు కూడా రైతులకు సరిపడినంత యూరియా సప్లై చేసి ఇవ్వడం జరుగుతున్నది. దాన్ని గమనించక టీఆర్ఎస్ నాయకులు ఏదో ప్రచారం కొరకు మరి ఈ విధంగా ప్రభుత్వంపై బురద జల్లడం సమంజసం కాదు. అంతేకాకుండా అయినా కానీ సాయంత్రం మా సిబ్బంది, పిఎస్సిఎస్ సిబ్బంది మరి యూరియా కొనేటోళ్ళు వచ్చిన రైతులు ఎంత సుదూర ప్రాంతం నుంచి వచ్చేదేమో అనుకొని వాళ్ళు గోదాం దగ్గరికి వచ్చి గోదాం తెరిచినా కానీ అక్కడ ఒక యూరియా బస్తా కూడా నిన్నటి డేట్లో అమ్మినటువంటిది లేదు. ఎవరు కొనలే అంటే దాని అర్థం ఏదో ఒక నాటకం, ఏదో ఒక బూటకం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని తలంపుతోటి అక్కడ ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు చేయడం ఇది ఎంతో విడ్డూరమైనటువంటి సమస్య. ఇక ముందు ఇటువంటి చేష్టలు చేస్తే వారికి రైతులు తగిన బుద్ధి చెప్తారు. మరి ప్రభుత్వం కూడా ఏదో చేతులు కట్టుకొని ఉంటున్నది అనుకోవడం వారి విఘ్నతకే వదిలేస్తున్నాం. ఇక ముందు మాత్రం ఇటువంటి లేనిపోయిన ఆరోపణలు చేసి ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటే వారికి తగిన శాస్తి జరుగుతుందని ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఒకటి, ఆదివారం సెలవు దినం అయినా అక్కడ మా స్థానికంగా ఉన్న పిఎస్సిఎస్ సిబ్బంది మరి వచ్చి యూరియా అమ్మినప్పుడు యూరియా కొనుక్కపోవాలి కదా. యూరియా కొనడానికి రైతులు లేరు అక్కడ. అంటే ఈ డ్రామాలు ప్రజలు నమ్ముతారనుకుంటే మీ అవివేకానికి నిదర్శనం. కాబట్టి ఇంకోసారి ఈ విధంగా చేయవద్దు. చేస్తే దీని పరిణామం కూడా ఉంటుందని ఈ సందర్భంగా